మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. మేషరాశి వారికి చూసినట్లయితే మనం ముఖ్యంగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఎందుకంటే రవి ఈ వారంలో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రాబోతున్నాడు. లాభస్థానంలోకి వచ్చేటప్పటికి రవి సంచారం అనేది జరుగుతుంది. రాజ్యస్థానంలోకి వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడితో కలవబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు పై ఆఫీసర్స్ నుంచి మన్ననలు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో సంతృప్తికరంగా ఉంటుందన్నమాట. అంటే చేస్తున్నటువంటి పని మధ్యలో ఆగకుండా పరిపూర్ణంగా జరుగుతుందన్నమాట. అంటే అవరోధాలు లేకుండా ఒక పని అనేది ముడివికి వస్తుంది. అటువంటి ప్రశాంతమయంగా ఉంటుందన్నమాట. ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉన్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట. రవి అన్ని స్థానాల్లోనూ యోగించడం, అటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి రాశి వారికి రావడం అనేది జరిగింది. లాభస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగకారకుడు అన్నమాట. ఇది విద్యార్థులకు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఆల్రెడీ ఉన్న ఉద్యోగంతో పాటు కొత్త ఉద్యోగం కోసం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థితి అనేది బాగా అనుకూలించే విధంగా ఉంది. జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి గురువు శరీర సౌఖ్యతను ఇవ్వగలుగుతాడు. అంటే ఆరోగ్యపరంగా అనుకూలాన్ని ఇవ్వగలుగుతాడు. మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఖర్చు, ఉద్యోగపరంగా ఏదో ఒక ఆటంకాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాడనమాట. అంటే రావాల్సినటువంటి క్రెడిట్ని ఆపే విధంగా ఉంటాడు. కాకపోతే రవి అనుకూలత అనేది ఈ రాబోతున్నటువంటి వారం నుంచి రాశి వారికి రవి అనుకూలత అనేది కొద్దిగా ఎక్కువగా వీరిని కాపాడే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలత, వ్యాపార పరంగా కూడా అనుకూలత పొందగలుగుతారు. మరి సంఘాల్లో పేరు ప్రఖ్యాతుల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల ద్వారా వచ్చేటప్పటికి 10 మందిలో గుర్తింపు పొందడానికి ముఖ్యమైనటువంటి కోరికగా ఉంటుంది. మీరు ఏదైతే 10 మందితో చేసేసి మీరు చేస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటప్పటికి 10 మందిలో గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. 10 మందిలో కలబడిగా తిరగడం అనేది జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు నిర్మోహమాటంగా కూడా 10 మందిలో చెప్పగలుగుతారు. వాటిలో ఎటువంటి ఎవరికి మన దాపరికాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా అయితే మన సమాజంలో ఉండగలుగుతామో ఆ విధంగా చెప్పాలి అని చెప్పి ఒక ఆలోచనతో చెప్పగలుగుతారు అన్నమాట. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు అన్నమాట. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పాలంటే ధన సంబంధితమైన వ్యవహారాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి కూడా వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీ పక్కనే ఉండి మిమ్మల్ని కించపరిచే వారి గురించి కొద్దిగా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరియు మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం ఇక రాశి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే కుజగ్రహ అష్టగాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.